హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో ములక్కాయ జీడిపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మీ ఇంట్లో బిర్యానీ కానీ బగారా రైస్ కానీ చేసుకున్నప్పుడు ఈ కర్రీ చేసుకోండి. రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. ఫస్ట్ కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయ్యాక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకుని మీడియం సైజు 4 ఉల్లిపాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీడియం సైజు 3 టమోటాస్ కూడా వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక, మరీ బాగా ఎక్కువ ఫ్రై చేసుకోగలదు, ఎందుకంటే మనం మళ్ళీ పేస్ట్ చేసి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి 50% కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 ములక్కాయలు తీసుకుని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవడమే. మళ్ళీ కడాయి పెట్టుకుని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల వరకు ఆ ములక్కాయలు ఆయిల్లో ఫ్రై చేసుకుని తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ చూసుకుని సరిపోతే కొంచెం వేసుకుని కొద్ది జీడిపప్పు వేసుకుని తర్వాత బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని కూడా వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ పేస్ట్ని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మిక్స్ చేసుకున్నాక 2 స్పూన్ల కారం, రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూను చికెన్ మసాలా కూడా వేసుకుని మిక్స్ చేసుకుని మనం ముందుగా మిక్సీ ఆడుకున్న మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. వాటర్ ములక్కాయ ముక్క ములిగేంత వరకు వచ్చేలా చూసుకోవాలి, లేదా సరిపోతే కొన్ని వేసుకోవచ్చు. తర్వాత లిడ్ పెట్టేసుకుని ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. లిడ్ తీసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టుకుని. డ్రై రోజ్ పెటల్స్ ఉంటే అవి కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అవి పూర్తిగా మీ ఆప్షన్ మాత్రమే, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. 1 స్పూను కస్తూరి మేతి కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కర్రీ దగ్గర పడిపోయింది కాబట్టి ఇంకొక 2 సెకండ్స్ కుక్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, ములక్కాయ జీడిపప్పు రెస్టారెంట్ స్టైల్లో కర్రీ రెడీ.